హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు క్యాండిల్ స్టిక్స్ మాస్టరీ ప్రోగ్రామ్. సో ఇప్పటివరకు మనం ఈ క్యాండిల్ స్టిక్ మాస్టరీలో సింగిల్ అండ్ డబుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ డిస్కస్ చేసాము. సో ప్రజెంట్ డబుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్లో ఈరోజు మనము పియర్సింగ్ ప్యాటర్న్స్ అండ్ డార్క్ క్లౌడ్ కవర్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్గా పియర్సింగ్ ప్యాటర్న్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఎక్కడ కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి, ఈ టోటల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పియర్సింగ్ ప్యాటర్న్స్, సో ఇది ఒక డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. అంటే ఈ క్యాండిల్ స్టిక్స్లో మనకు 2 క్యాండిల్స్ అనేవి ఉపయోగపడతాయి. సో చూడండి, క్యాండిల్ 1, క్యాండిల్ 2 మనకు పియర్సింగ్ అవ్వచ్చు, డార్క్ క్లౌడ్ కవర్ అవ్వచ్చు. సో ఇందులో మనకు 2 క్యాండిల్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పియర్సింగ్ లైన్ లేదా మిడ్ లైన్ అనమాట. సో ఇది మిడ్ పాయింట్ లేదా పియర్సింగ్ లైన్ అనేది మనకి ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఈ లైన్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇందులో మనకు చెప్పిన విధంగా 2 లార్జ్ క్యాండిల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ లార్జ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క మిడ్ పాయింట్ అనమాట, అంటే 50%. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం 100% అనుకుంటే ఈ 100%లో హాఫ్ అంటే ఎగ్జాక్ట్గా 50%, ఇది ఒక హాఫ్, ఇది ఒక హాఫ్. సో 50% డివైడ్ చేస్తే ఆ ఒక లైన్ని మనము, ఆ మిడ్ పాయింట్ని మనము పియర్సింగ్ లైన్ అని పిలవడం జరుగుతుంది, లేదా మిడ్ పాయింట్ అని పిలవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇది స్ట్రక్చర్ ఏంటి, ఫస్ట్ క్యాండిల్ యొక్క స్ట్రక్చర్. సెకండ్ క్యాండిల్ ఎలా ఉండాలి స్ట్రక్చర్? సెకండ్ క్యాండిల్ అనేది పియర్సింగ్ ప్యాటర్న్ అయితే గ్యాప్ డౌన్ అయి ఉండాలి, ప్రిజర్ టాప్ అంటే గ్యాప్ అప్ అయి ఉండాలి. ఓకేనా? సో పియర్సింగ్ అనేది బులిష్ రివర్సల్, అంటే మనకు డౌన్ ట్రెండ్లో ఏర్పడుతుంది. సో నెక్స్ట్ అప్కమింగ్ ట్రెండ్ బులిష్ ఉంటుందని చెప్పేది పియర్సింగ్ ప్యాటర్న్. డార్క్ క్లౌడ్ కవర్ ఏంటంటే మనకు అదొక రివర్సల్ ప్యాటర్న్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద చార్ట్. అంటే మనకు ఫస్ట్ అప్ ట్రెండింగ్ మార్కెట్ ఉంటుంది, తర్వాత డార్క్ క్లౌడ్ కవర్ ఏర్పడి నెక్స్ట్ డౌన్ ట్రెండింగ్ మార్కెట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, సెకండ్ క్యాండిల్ యొక్క గ్యాప్ డౌన్ ఏర్పడాలి. గ్యాప్ డౌన్ తోటి ఈ మొమెంటం రివర్స్ అవుతూ సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది మిడ్ పాయింట్ పైన ఉండాలి. సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది మిడ్ పాయింట్ కంటే పైన ఉండాలి. సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ అదర్ టైం. ఫస్ట్ క్యాండిల్ ఈజ్ అ బిగ్ క్యాండిల్ ఉంటుంది. ఫస్ట్ క్యాండిల్, ఆ బిగ్ క్యాండిల్ యొక్క మిడ్ పాయింట్ని తీసుకొని మనం పియర్సింగ్ లైన్ అని పిలుస్తున్నాము. సెకండ్ క్యాండిల్ గ్యాప్ డౌన్ ఏర్పడాలి. గ్యాప్ డౌన్ ఏర్పడుతూ హాఫ్ ఆఫ్ ద ఈ మిడ్ పాయింట్ ఏదైతే మనం తీసుకున్నామో దానిపైన క్లోజ్ అవ్వాలి. సో ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ అనుకున్న సైకాలజీ అంటే ఒకసారి చూద్దాం. డార్క్ క్లౌడ్ కవర్, పియర్సింగ్ లైన్ అనొచ్చు, లేదా పియర్సింగ్ ప్యాటర్న్ అని కూడా పిలవచ్చు. సో డార్క్ క్లౌడ్ కవర్ ఏంటి, ఫస్ట్ మనకు ఒక బులిష్ మొమెంటం అనేది ఉంటుంది. బులిష్ మొమెంటం ఏర్పడిన తర్వాత పియర్సింగ్ లైన్ ఎక్కడ ఉంటుందో ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఇక్కడ సమ్వేర్ ఈ లెవెల్స్లో మనకు పియర్సింగ్ లైన్ అనేది ఉండడం జరుగుతుంది. సో పియర్సింగ్ లైన్ ఏర్పడిన తర్వాత గ్యాప్ అప్ ఏర్పడాలి. గ్యాప్ అప్ అయిన తర్వాత ఏం జరగాలి, ఈ యొక్క బయర్స్ మొమెంటం ఏదైతే ఉందో ఈ బయర్స్ మొమెంటంని రివర్స్ చేస్తూ మనకు మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవ్వడం అనేది జరగాలి. సో ఈ విధంగా బయర్ మొమెంటం, గ్యాప్ అప్, అంటే గ్యాప్ అప్ ఏం చెప్తుంది మనకు, ఇంకా బయింగ్లో స్ట్రెంత్ ఉందని చెప్పి తెలియజేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ క్యాండిల్, ఫుల్ బిగ్ క్యాండిల్, మార్కెట్లో బయర్స్ స్ట్రెంత్గా ఉన్నారని చెప్పి చెప్తుంది. సో గ్యాప్ అప్ ఏర్పడింది. సో గ్యాప్ అప్ ఏర్పడినప్పుడు స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ బయర్స్ కంట్రోల్లో ఉన్నారని చెప్పడం. నెక్స్ట్ ఏమైంది చూడండి, గ్యాప్ అప్ ఏర్పడిన తర్వాత ఈ సెకండ్ క్యాండిల్ అనేది కంప్లీట్గా రివర్సల్ అనేది చేసింది. బయర్స్ యొక్క స్ట్రెంత్ని క్యాన్సిల్ చేస్తూ సెల్లర్స్ ఎంటర్ అయిపోయి సెల్లర్స్ ఏం చేశారు, ఈ యొక్క మొమెంటాన్ని మొత్తం రివర్స్ చేయడం అనేది జరిగింది. ఎంతవరకు రివర్స్ చేశారు, అట్లీస్ట్ మిడ్ పాయింట్ కంటే ఎక్కువగా చేయవలసి ఉంటుంది. బట్ ఇది కంప్లీట్ కవర్ అవ్వకూడదు. సో ఇక్కడ వరకు కవర్ అయితే దానికి వేరే నేమ్ అనేది ఉంటుంది, అదేంటి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కిందకి వస్తుంది. సో మిడ్ పాయింట్ కంటే ఎక్కువ ఉండాలి అట్లీస్ట్, లేదా ఇక్కడ వరకు మ్యాక్స్ ఇంతవరకు మనకు ఉండడం అనేది యాక్సెప్టబుల్. అప్పుడు మాత్రమే మనము డార్క్ క్లౌడ్ కవర్ లేదా పియర్సింగ్ ప్యాటర్న్ అని చెప్పి ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో చూడండి, మిడ్ పాయింట్ ఇక్కడ ఉంది. మిడ్ పాయింట్ని క్రాస్ చేస్తూ అంటే 100% ఆఫ్ ద మూమెంట్లో అట్లీస్ట్ 50% మేము ఉన్నాము స్ట్రాంగ్గా. సెల్లర్స్ ఏం చెప్తున్నారంటే సెల్లర్స్ స్ట్రాంగ్గా దీన్ని రివర్స్ చేయడం అనేది జరిగిందనమాట, ఈ బయింగ్ యొక్క మూమెంటం. దే ఆర్ సేయింగ్ దట్ మేము కంట్రోల్లో ఉన్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ డార్క్ క్లౌడ్ కవర్ ఎక్కడ ఐడెంటిఫై చేయాలి, డార్క్ క్లౌడ్ కవర్ ఎప్పుడు కూడా మనకు బేరిష్ రివర్సల్ కాబట్టి ట్రెండ్ బులిష్ ఉన్నప్పుడు మాత్రమే, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మాత్రమే మనము దీన్ని ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, పియర్సింగ్ ప్యాటర్న్ ఆర్ పియర్సింగ్ లైన్ ఏంటి, ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఏర్పడాలి. రెడ్ క్యాండిల్ ఏర్పడడం అంటే రెడ్ క్యాండిల్ ఫామ్ చేయడము, అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండింగ్లో ఉండాలి. రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో నెక్స్ట్ క్యాండిల్ ఏం అవ్వాలి, గ్యాప్ డౌన్ అవ్వాలి. ఈ మొమెంటంకి నెక్స్ట్ కంటిన్యూషన్గా గ్యాప్ డౌన్ అనేది అవ్వడం జరిగింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఈ యొక్క మొమెంటంని రివర్స్ చేయడం అనేది జరిగింది. ఎంతవరకు, 50% పియర్సింగ్ లైన్ దాటి క్లోజింగ్ అనేది ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఏర్పడినప్పుడు మనము పియర్సింగ్ లైన్ ఆర్ పియర్సింగ్ ప్యాటర్న్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ మొమెంటం ఎంతవరకు ఉండొచ్చు, అప్ టు ద క్లోజింగ్ వరకు ఉండడం అనేది జరుగుతుంది. దీనికంటే పైకి వెళ్తే ఏమవుతుంది చెప్పండి ఒకసారి, దీనికంటే అబవ్ వెళ్తే, ఈ క్లోజింగ్ కంటే అబవ్ వెళ్తూ ఇలా వెళ్తే అది మనకు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అవుతుంది. సో ఎంగల్ఫింగ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, ఆ వీడియో కూడా మీకు మన ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కూడా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఏంటి, పియర్సింగ్ లైన్ కంటే అబవ్ మొమెంటం ఎప్పుడైతే ఉంటుందో ఈ యొక్క సెల్లర్స్ మొమెంటంని క్యాన్సిల్ చేస్తూ మనకు బయర్స్ కంట్రోల్లో వచ్చారు అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో వెంటనే ఎంట్రీ అవ్వాలా,
వెంటనే ఎంట్రీ అవ్వకూడదండి. నెక్స్ట్ క్యాండిల్ ఫాలోఅప్ క్యాండిల్ ఉండాలి. ఫాలోఅప్ క్యాండిల్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఫాలోఅప్ క్యాండిల్లో మనము విత్ వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇదేంటి బులిష్ రివర్సల్ ప్యాటర్న్ కాబట్టి మనం ఎక్కడ ఐడెంటిఫై చేస్తాము, సపోర్ట్ లెవెల్స్లో దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సపోర్ట్ ఉండాలి ఇక్కడ, ఈ లెవెల్స్లో సమ్వేర్ సపోర్ట్ ఉంటే ఇంకా ఇది వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సపోర్ట్ లెవెల్స్లో ఐడెంటిఫై చేయాలి, ఎంట్రీ అనేది తీసుకున్న తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ బులిష్ మార్కెట్ అనేది కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఫస్ట్ ఏంటి డార్క్ క్లౌడ్ కవర్లో ఏం జరగాలి, అప్ ట్రెండింగ్ మార్కెట్, గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్, ఓపెన్ ఇక్కడ ఉంటుంది, క్లోజ్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ గ్యాప్ అప్ తోటి ఓపెనింగ్ అనేది ఉంటుంది. క్యాండిల్ క్లోజింగ్ 50% పేర్సింగ్ లైన్ కంటే బిలో ఉంటుంది. సో దీన్ని మనము డార్క్ క్లౌడ్ కవర్గా ఐడెంటిఫై చేస్తాము, ట్రేడ్ చేస్తాము. సపోర్ట్ రేషన్స్ లెవెల్ దగ్గర ఉండే ట్రేడింగ్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి పేర్సింగ్ లైన్ ఆర్ పేర్సింగ్ ప్యాటర్న్ ఏంటి, రెడ్ క్యాండిల్ ఉండాలి. ఎందుకు, డౌన్ ట్రెండింగ్ మార్కెట్ కాబట్టి రెడ్ క్యాండిల్ ఉండాలి. రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత ఏం జరగాలి, రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ ఇక్కడ ఉంటుంది, క్లోజింగ్ కింద ఉంటుంది కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవుతుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ ఈ యొక్క స్ట్రెంత్ రివర్స్ అవ్వడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అప్ ట్రెండింగ్ అనేది కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ అనేది హైయర్గా ఉంటాయి. సో క్లియరా, ఇది దీని యొక్క సైకాలజీ. బయర్స్ యొక్క స్ట్రెంత్ రివర్సల్, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ రివర్సల్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో చూడండి, డార్క్ క్లౌడ్ కవర్. డార్క్ క్లౌడ్ కవర్ అంటే ఇప్పుడు చెప్తున్నాం మనం అప్ ట్రెండింగ్ ఉన్నప్పుడు దీన్ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఏం జరగాలి, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ కలర్ ఫార్మేషన్ ఉంది కదా, ఓకే. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ కలర్. నెక్స్ట్ ఏంటి గ్యాప్ అప్ ఉంది. నెక్స్ట్ ఏంటి ఈ పియర్సింగ్ లైన్ ఎక్కడ ఉంటుంది ఐడెంటిఫై చేయండి. దాదాపుగా మనకు ఈ లెవెల్స్లో పియర్సింగ్ లైన్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి గమనించండి. రెడ్ క్యాండిల్ దాదాపుగా 60% ఈ ప్రీవియస్ బాడీని కవర్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా పియర్సింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఫామ్ అయిన తర్వాత మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతాము. సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్స్లో మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. మనకు స్టాప్ లాస్ విత్ బఫర్, మనకు ఈ విధంగా స్టాప్ లాస్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఎప్పుడైనా చూసుకోండి, క్యాండిల్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు కూడా 2 క్యాండిల్స్ కలిపి ఉంటుంది కాబట్టి ఎంట్రీ కూడా మనకు 2 క్యాండిల్స్ బిలోనే తీసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటాం. నెక్స్ట్ డౌన్ ట్రెండింగ్ అనేది కంటిన్యూగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో చూడండి, ఫస్ట్ ఏంటి డార్క్ క్లౌడ్ కవర్, అప్ ట్రెండింగ్ మార్కెట్ అనేది మనం ఐడెంటిఫై చేసాము. అప్ ట్రెండింగ్ మార్కెట్ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది ఉంది మీకు క్లియర్గా. నెక్స్ట్ ఏంటి ఇది ఒక ప్రీవియస్లీ ఉన్నటువంటి ఒక స్మాల్ రేషన్స్ లెవెల్లో ఇది ఫార్మ్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ గ్యాప్ అప్ అవుతూ క్యాండిల్ ఫార్మేషన్, రిజెక్షన్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ ద ట్రెండ్. సో ఈ విధంగా మనము డార్క్ క్లౌడ్ కవర్ని రియల్ చార్ట్లో ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ విధంగా మనము ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, మనకు డౌన్ ట్రెండింగ్ అనేది కంటిన్యూ అవ్వడం అనేది జరిగిందన్నమాట. ఈ విధంగా మనకు బెరిష్నెస్ అనేది వీక్నెస్ మనకు మార్కెట్లో ఐడెంటిఫై చేయొచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది రేషన్స్ లెవెల్స్లో మాత్రమే ఫామ్ అవ్వాలి, వాల్యూమ్లో కూడా మనకు కన్ఫర్మేషన్స్ అనేవి ఇంపార్టెంట్. సో చూడండి, పేర్సింగ్ ప్యాటర్న్స్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పేర్సింగ్ ప్యాటర్న్స్ ఏంటి, ఫస్ట్ డౌన్ ట్రెండింగ్ ఉండాలి. డౌన్ ట్రెండింగ్ తర్వాత బిగ్గర్ రెడ్ కలర్ ఫార్మేషన్, రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ ఉండాలి. రెడ్ క్యాండిల్లో 50% ఐడెంటిఫై చేయండి. సమ్వేర్ ఈ లెవెల్స్లో మనకు 50% అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, గ్యాప్ డౌన్ అండి. చూడండి, ఈ గ్యాప్ డౌన్ అనేది ఇంపార్టెంట్. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత మార్కెట్ రివర్స్ అవుతూ బయర్స్ స్ట్రెంగ్త్ తీసుకోవడం జరిగింది. ఈ స్ట్రక్చర్ బ్రేక్ అయినప్పుడు మనము అప్సైడ్ ఎంట్రీ తీసుకుంటాము. నెక్స్ట్ మార్కెట్ బులిష్ కంటిన్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో చూడండి, ఫస్ట్ ఏంటి డౌన్ ట్రెండింగ్ మార్కెట్ ఉండాలి. సమ్వేర్ అరౌండ్ సపోర్ట్ లెవెల్స్లో ఈ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. రన్నింగ్లో ఉన్నప్పుడు దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్ అండి. రన్నింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు మార్కెట్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి చాలా ప్యాటర్న్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో ట్రేడ్ అనేది ఎప్పుడు కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్లో మాత్రమే ఇలాంటి ప్యాటర్న్స్ని ట్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. సో చూడండి, రెడ్ క్యాండిల్ ఫార్మేషన్, ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటి గ్యాప్ డౌన్, పియర్సింగ్ లైన్, రివర్సల్. సో ట్రేడర్స్ మీరు ఈ పియర్సింగ్ అండ్ డార్క్ క్లౌడ్ కవర్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు చూసిన వీడియోస్లో మీరు క్లియర్గా ఎంగల్ఫ్ ప్యాటర్న్స్ కావచ్చు, లేదంటే హరామీ కావచ్చు, మీకు క్లియర్గా ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. ఎంగల్ఫ్ అంటే ఏంటి, ఒక బాడీ ఉంటుంది, ఆ బాడీకి ఎంగల్ఫ్ చేస్తూ ఇంకో బాడీ ఉంటుంది, క్లియర్గా ఉంది. హరామీ ఏంటి, ఒక బాడీ ఉంటుంది, బాడీ లోపల ఇంకో బాడీ ఉంటుంది, హరామీ ఆర్ ప్రెగ్నెంట్ లేడీ. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మనకు లింక్లో అనేది ఉండడం జరుగుతుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది క్లియర్గా ఉంటుంది అవి. కానీ ఈ ప్యాటర్న్ ఏంటి మెయిన్, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ అనే చెప్పుకోవచ్చు. సో క్లియర్గా చెప్తాను వినండి. ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అవుతుంది కదా. రెడ్ క్యాండిల్ ఎప్పుడు ఫార్మ్ అవుతుంది, పియర్సింగ్ ఉన్నప్పుడు రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది డౌన్ ట్రెండింగ్ మార్కెట్లో. నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఖచ్చితంగా గ్యాప్ డౌన్ ఉండాలి. గ్యాప్ డౌన్ ఉంటూ 50% మనకు పియర్సింగ్ అనేది ఉండాలి. సో ఈ విధంగా ఉంటే మాత్రమే ఈ ప్యాటర్న్. కానీ ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుందంటే ఈ రెడ్ క్యాండిల్ అలా ఏర్పడుతుంది కదా, తర్వాత మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడుతుంది కదా. గ్రీన్ క్యాండిల్ అనేది ఫ్లాట్గా ఏర్పడడం కానీ, ఓకేనా. సో ఇలా ఫ్లాట్గా ఏర్పడినా కూడా మనము పియర్సింగ్ ప్యాటర్న్ అని చెప్పుకోము. సో దానికి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏర్పడుతుంది. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది, డార్క్ క్లౌడ్ కవర్లో. నెక్స్ట్ ఎలా ఏర్పడాలి, అదొక మిస్టేక్ ఏంటి, ఫ్లాట్ ఓపెనింగ్ దగ్గర మిస్టేక్ అవుతారు ఐడెంటిఫికేషన్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఫ్లాట్ ఓపెనింగ్ అవ్వచ్చు, లేదా కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు. ఇలా ఓపెన్ అవుతూ 50% లైన్, ఫర్ ఎగ్జాంపుల్ 50% లైన్ ఇక్కడ ఉందనుకోండి,
ఈ 50% లైన్ అనుకుంటే దగ్గర 50% లైన్ దగ్గర క్లోజ్ అవ్వడము, దీన్ని కూడా అంటే కొంచెం కంగారు అనమాట, టెన్షన్లో త్వరగా ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటూ ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయండి. మీరు క్లియర్గా స్ట్రక్చర్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఎప్పుడు కూడా 60 కంటే అబవ్ ఉండాలి. 70-80 ఉన్నా కూడా ఓకే. 60 కంటే అబవ్ ఉండాలి. 70% 80% ఉన్నా కూడా ఓకే, కానీ 50% దగ్గర ఉండకూడదు. ఇంకోటి ఫ్లాట్ ఆర్ ఇలా ఓపెనింగ్ అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్ మాత్రమే ఉండడం అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు మాత్రమే మనకు ఈ ట్రేడ్ ప్రాఫిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీనికి కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో నెక్స్ట్ ఎంట్రీ తీసుకుంటాము. డౌన్ ట్రెండింగ్ మార్కెట్లో ట్రెండ్ సక్సెస్ఫుల్గా అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇవి కామన్ మిస్టేక్స్, మీరు అవాయిడ్ చేయండి కామన్ మిస్టేక్స్ చేయడము. మీకు ఇంకా వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. పియర్సింగ్ ప్యాటర్న్ ఇంకా డార్క్ క్లౌడ్ టవర్ క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్తో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు.